తెలంగాణ సరిహద్దు ప్రాంతాన్ని పంచుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నికల నిర్వహణ అంటే కత్తి మీద సామే అని చెప్పవచ్చు. ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘం సైతం అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో ఉన్న నియోజకవర్గాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలను గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గాలలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగిసే కార్యక్రమాన్ని సైతం అధికారులు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇట్లా సమస్యాత్మక ప్రాంతంలో ఓటర్లు తమ ఓటు హక్కును సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, పోలీసులు ఓటర్లకు ఎట్లా వెన్నుదండుగా ఉండబోతున్నారు అనే విషయాలను తెలిపేందుకు భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, భద్రాచలం ఏజెన్సీలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. మీరు తెలుసు ఇది మనం 13 తారీఖుకి పార్లమెంటరీ ఎలక్షన్ కోసం ఓటింగ్ ఉంది. సో మనం ఇది మనం సబ్ డివిజన్లో టోటల్ 77 లొకేషన్స్ ఉన్నాయి. ఆ 77 లొకేషన్స్లో 117 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ 77 లొకేషన్స్లో మనం దగ్గర 52 లొకేషన్స్ ఎల్డబ్ల్యూఈ ఎఫెక్టెడ్ ఉన్నాయి. ఆ 52 లొకేషన్లో 61 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అది ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్. సో ఆ కోసం మనం చాలా ప్రికాషన్ ఇస్తున్నాము. అండ్ అది మనకి ఇది 4 లేయర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఉంది. ఇప్పుడు మనకి ఫస్ట్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అది ఛత్తీస్గఢ్ బార్డర్, మనకి సబ్ డివిజన్కి ఛత్తీస్గఢ్ అండ్ బీజాపూర్ అండ్ సుక్మా నుంచి సరిహద్దు ఉంది. సో ఆ కోసం అది డిఆర్జీ వాళ్ళు ఛత్తీస్గఢ్ బార్డర్ కవర్ చేస్తారు మొత్తం. మన సైడ్ నుంచి ఇది గ్రేహౌండ్ ఫోర్స్ ఉన్నాయి. దెన్ థర్డ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ మనం డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ ఉన్నాయి. అండ్ దెన్ ఫోర్త్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ లోకల్ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, బయటగా నుంచి సిఏపిఎఫ్ వచ్చారు. అది ఫోర్త్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ సిఏపిఎఫ్ ఉన్నాయి. దెన్ ఆ తర్వాత అది మనం పోలీస్ సైడ్ నుంచి మనం ఆర్ఓపి పెట్టాము, ఏరియా డామినేషన్ అండ్ దెన్ రూట్ మొబైల్ కూడా స్ట్రాంగ్గా పెట్టాము. సో ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ టు డీల్ ఎనీ కైండ్ ఆఫ్ ఎల్డబ్ల్యూ రిలేటెడ్ అటాక్ ఆర్ ఎనీథింగ్. సో వీఆర్ ఫుల్లీ రెడీ. భద్రాచలం ఏజెన్సీలో ఆదివాసులు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించేందుకు పోలీసులు ఎటువంటి చర్యలు అంటే ఎటువంటి పిలుపునివ్వబోతున్నారు? సో ఆ ఓటర్ అవేర్నెస్ కోసం మనం ఆల్రెడీ చెల్లా, దుమ్ముగుదాం అండ్ భద్రాచలంలో ఫ్లాగ్ మార్చ్ పెట్టడం జరిగింది. అండ్ తర్వాత ఇది దుమ్ముగుదాం అండ్ చెల్లా లిమిట్లో మనం లోకల్ పోలీస్ చాలా విలేజ్ విజిట్ చేశారు. ఆ విలేజ్ పోయిన తర్వాత అక్కడ ఓటర్కి అవేర్ చేశారు కి మీ రైట్ ఉంది ఇది. సో మీరు ఓట్ కోసం రండి. పోలింగ్ టైం ఇప్పుడు మనం 4 వరకు ఉంది మనం మొత్తం డిస్టిక్లో. సో మీరు పోలింగ్ స్టేషన్కి రండి, మీ ఇది రైట్ ఉంది. ఆ కోసం చాలా విలేజ్ విజిట్ చేశారు, దెన్ ఫ్లాగ్ మార్చ్ చేశారు అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ చేశారు. సార్, ఇప్పుడు ప్రచారం అయితే ముగిన పరిస్థితి ఉంది. ప్రచారం తర్వాత పోలింగ్ వరకు అధికారులు అంటే రాజకీయ నాయకులు ప్రజల్ని ప్రలోభపెట్టే అవకాశం ఉంది. ఈ ప్రలోభాలను ప్రివెంట్ చేయడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో ఆల్రెడీ ఇది 4 o'clockకి ఆల్ ది 48 hours స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆల్ ప్రికాషనరీ మెజర్ లైక్ క్లోజింగ్ ఆఫ్ వైన్ షాప్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ దిస్ ప్రచార్ వెహికల్స్ అండ్ ఆల్ అన్నీ ఇది ఎన్ఫోర్స్ ఉంది. ఎప్పుడు ఎవరు అది వయలేట్ చేస్తారు ఖచ్చితంగా కేసు బుక్ అవుతుంది. అండ్ టు ప్రివెంట్ ఎనీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ ఆర్ లీకర్ మూమెంట్ we have SST team in Kunavaram road. Apart from that we have interstate border check post. ఆ తర్వాత మనం FST వాళ్ళు ఉన్నారు. దెన్ ఈసారి మనం లోకల్ పోలీస్కి మఫ్టీలో పెట్టాము. సో దే ఆర్ విజిటింగ్ నియర్ బై లీకర్ షాపేజ్ ఆర్ ఎక్కడ ఇది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇది డిస్ట్రిబ్యూషన్కి, డబ్బు డిస్ట్రిబ్యూషన్కి, అక్కడ మనం వాళ్ళు మఫ్టీలో కూడా తిరుగుతున్నారు. సో ఇది మేజర్ ప్రికాషన్ అయితే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఒక ఐటీ నోడల్ ఆఫీసర్ ఉన్నారు. దే ఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది భద్రాచలం ఏజెన్సీ ఎంత సమస్యాత్మక ప్రాంతమైనప్పటికీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లయితే ఏఎస్పీ తెలుపుతున్నారు. అదే క్రమంలో పోలింగ్ స్టేషన్స్ వద్ద 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని, ప్రజలంతా స్వచ్ఛందంగా ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అయితే ఏఎస్పీ పిలుపునిస్తున్నారు. కెమెరామెన్ ఆదిత్యతో క్రాంతికుమార్ దాసరి, లోకల్ 18, భద్రాద్రి కొత్తగూడెం.